నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేశాము పేర్కొన్న విద్యాశాఖ కడప ఆర్జేడీ శ్యాముల్. మూగ జీవాలపై వైసీపీ నీచ రాజకీయం చేస్తోంది పేర్కొన్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. వార్తల్లోని వివరాలు. మూగ జీవాలపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అమరావతి ఎన్టీఆర్ భవన్ నుండి మీడియా సమావేశం నిర్వహించారు. వెనుకబడిన వర్గాల కోసం బీసీ భవనాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని బీసీ భవనాలు గతంలో నేను కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక బీసీ భవనాన్ని ఆడ నిర్మాణానికి శ్రీకారం చుట్టి తుడా నిధులతో 30 లక్షలు ఖర్చు పెడితే దాన్ని కూడా అర్ధాంతరంగా ఆపేశారు. అదేవిధంగా మా సోదరులు ఎస్సీలకు సంబంధించి జగజ్జీవన్ రామ్ భవన్ నిర్మాణానికి కూడా 20-30 లక్షలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసి దాన్ని ఆపేశారు. అదేవిధంగా నిన్న అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనాన్ని కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంత మేము ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిపైన కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మా ఎన్డీఏ కూటమి తరపున నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూడా ఆ వర్గాలకన్నీ కూడా కట్టించే విధంగా ముందుకెళ్లాలనే ఒక తీర్మానం ద్వారా వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి ఏదైతే ఆదరణ పథకం కింద ఈరోజు మీరు చూస్తే 1000 కోట్లు కుల వృత్తులు చేతి వృత్తులు అనేది అనాదిగా కూడా ఈ రాష్ట్రంలో అనాదిగా వస్తున్న కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని గౌరవించి 1000 కోట్లతో ప్రదంగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్రలో వచ్చిన వినతులన్నీ కూడా స్వీకరించి వారికి ఇచ్చిన హామీలు నారా లోకేష్ గారి పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చే దిశగా ఈరోజు ఆదరణ పథకం కింద ఈ యొక్క బీసీలందరికీ కూడా భారీ ఎత్తున కూడా రేపు రాబోయే రోజుల్లో చేతి వృత్తులు కుల వృత్తిదారులకు కూడా వాళ్ళ పనిముట్లను కోరుకున్న పనిముట్లను ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా యాదవ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఈ భవనాల విషయం ఒక పక్క పెడితే ఇంకో పక్క యాదవులకు సంబంధించి ఏదైతే కాటంరాజు భూములు అనేవి బీసీలకు సంబంధించి కాటంరాజు భూములు ఈ పశు మేతలకు సంబంధించి కానీ ఈ మేకలు పొడి దీని మేతలకు సంబంధించిన భూములు ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. ఈ యొక్క భూములకు సంబంధించి అన్యాక్రాంతం అయిపోయినాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవులకు సంబంధించిన ఏవైతే ఈ భూముల్ని మళ్ళీ కూడా జిల్లాల వారీగా కూడా కలెక్టర్లకు డైరెక్షన్ ఇచ్చి ఆ భూములన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా తీసుకురావాలని కూడా యాదవ్ కార్పొరేషన్లో నిన్న మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యాదవులకు సంబంధించి ఏదైతే చిన్నపాటి వ్యాపారాలు అదే చిన్నపాటి మినీ డైరీలకు సంబంధించిన లోన్లు ఇచ్చే విధంగా అదేవిధంగా ఈ పెంపకాల విషయంలో కూడా 20+1 ఒక్కొక్క యూనిట్ని చేసి దానికి కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ 2 లక్షల రూపాయల్లో కూడా 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని కూడా సత్వరం చేయాలనే దిశగా మేమందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఏదైతే బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో వాళ్ళ ఆశయాలకు మించి పనిచేసే విధంగా ఈరోజు గత 10 నెలల్లో కూడా పరిపాలన కొనసాగుతూ ఉంటే ఇవి చూసి భరించలేక ఇలాంటి దేవాలయాలపైన దాడులు చేసిన వ్యక్తులే దేవాలయ ప్రతిష్ఠ గురించి మాట్లాడతారు. దేవాలయాలకు అనుసంధానంగా ఉన్న గోమాతలను కూడా వదల వీళ్ళ రాజకీయాల కోసం. అందుకని ఇలాంటి చర్యలు మంచివి కాదు. దయచేసి రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ మీరు ఆ రోజమ్మ తల్లి ఎట్టంటే అటు మాట్లాడతారు నోటికి. ఇంకా ఎందుకు తల్లి ఒక బీసీని గురించి చులకనగా మాట్లాడతావు? ఈ విధంగా కరెక్ట్ కాదు. ఇకనైనా తిరుపతి పవిత్రతను కాపాడే దాంట్లో ఖచ్చితంగా కూడా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో అలజడులు సృష్టించే కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో కఠినంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కఠినంగా కూడా నిర్ణయాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఇలా ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలను పారదర్శకంగా తయారు చేశామని విద్యాశాఖ కడప ఆర్జేడీ శ్యాముల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా మార్గదర్శకాల ప్రకారం సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిబ్బంది సిద్ధం చేశారన్నారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సీనియారిటీ జాబితాను గురువారం రాత్రి లోపల విడుదల చేస్తామన్నారు. విద్యాశాఖ వెబ్సైట్లో జాబితాను పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 3 రోజుల లోపల తెలియజేయాలన్నారు. ఆదివారం సాయంత్రం లోపు ఈ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో చూసుకోవచ్చునని తెలిపారు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతికి సంబంధించిన సీనియారిటీ జాబితా పూర్తి పారదర్శకంగా జరిగిందని, ఉపాధ్యాయులు పదోన్నతుల ప్రక్రియకు సహకరించాలని కడప ఆర్జేడీ శ్యాముల్ కోరారు. జనరల్ సీనియారిటీ లిస్టు రెడీ చేస్తున్నాము. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఈ జనరల్ సీనియారిటీ లిస్టు తయారవుతుంది. ఈ రోజున ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ సీనియారిటీ లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఒకవేళ ఈ మెరిట్ ద్వారా చేసినటువంటి జనరల్ సీనియారిటీ లిస్టులో ఏ కేటగిరీ అయినా, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం, దీనికి సంబంధించి ఏ కేటగిరీ అయినా సరే, ఏమైనా సరే అపీల్స్ కనుక ఉన్నట్లయితే మాకు 3 డేస్లో మీ అప్పీల్ని కనుక ఇచ్చినట్టయితే రెక్టిఫై చేసి మళ్ళీ పర్ఫెక్ట్ సీనియారిటీ లిస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. శుక్ర, శని, ఆదివారాలు టైం ఇస్తున్నాము. ఆదివారం సాయంత్రానికి మీ యొక్క అప్పీల్స్ని, మీ అబ్జెక్షన్స్ని డిఓ ఆఫీస్కి అందజేయాలని చెప్పి కోరుతున్నాము. ఇంకా 10వ తరగతి ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ పారదర్శకంగా జరిపించాము. 10th క్లాసు స్పాట్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది. మరి త్వరలోనే డిపార్ట్మెంట్ నుంచి 10వ తరగతి రిజల్ట్స్ కూడా విడుదల కాబోతున్నాయి. రాబోయేటువంటి 21 నుండి 24 మధ్య నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ట్రాన్సిషన్ అంటే అంగన్వాడీ నుండి 1st క్లాస్కి, అదేవిధంగా 5th నుండి 6th క్లాస్కి, అదేవిధంగా యూపీ లెవెల్లో ఉండే 7th క్లాస్ నుండి హై స్కూల్లో ఉండే 8th క్లాస్కి, అలాగే యూపీ లెవెల్లో ఉండే 8th నుండి హై స్కూల్లో ఉండే 9th ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి ట్రాన్సిషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసి రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్లని ఈ 24th కల్లా కూడా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. 9వ డివిజన్కు చెందిన సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మునీంద్రకు ఆసుపత్రి ఖర్చుల కింద 48,333 రూపాయలను ఆయన అందించారు. అలాగే జీవకోణంలోని రాజీవ్ నగర్కు చెందిన ఆదమ్మకు 2,21,260 రూపాయలు ఎమ్మెల్యే అందించారు. అనారోగ్యంతో చికిత్స పొందిన పేదలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, జీవకోన సుధాకర్, శిరీష, బాబ్జీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆరణి శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శివ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం రుయా ఆసుపత్రి వద్ద జనసేన పార్టీ నాయకులు పేదలకు అన్నదానం నిర్వహించారు. శివ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం రుయా ఆసుపత్రి వద్ద జనసేన పార్టీ నాయకులు పేదలకు అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహాచారి, రాజారెడ్డి, హెచ్డిఎస్ సభ్యులు లక్ష్మీపతి రాయల్, అన్నారెడ్డి, యువరాజ్ రెడ్డి, హేమకుమార్, కొండ రాజమోహన్, సుమన్, ఆముదాల వెంకటేష్, బాలశెట్టి కిషోర్, జీవకోన సుధా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేశాము పేర్కొన్న విద్యాశాఖ కడప ఆర్జేడీ శ్యాముల్. మూగ జీవాలపై వైసీపీ నీచ రాజకీయం చేస్తోంది పేర్కొన్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.